వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. పచ్చి టమాటాలతో రోటి పచ్చడి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నేను. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని ఒక బుట్టలకు వడేసుకొని ఒక్కొక్కదాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు అన్నీ కూడా ఇలానే ఒక బాండి పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని టమాటాలన్నీ ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. దాంట్లో మనం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పుదీనా కానీ వేసుకోవచ్చు. నేనైతే పుదీనా వేస్తున్నాను. దాంతోపాటు పచ్చిమిరపకాయలు మధ్యలకు తుంపి వేసుకోవాలి చిత్తకుండా ఉండడం కోసం. కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఒక 3 ఎండుమిర్చి అది కూడా తుంచి వేసుకోవాలి. దాని తర్వాత చింతపండు టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని నువ్వులు ఆప్షన్, ఇది పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మొత్తం ఒకసారి బాగా నీట్గా కలిపేసి లిడ్ తోటి క్లోజ్ చేసేసి మగ్గనిచ్చుకోవాలి. తొందరగా మగ్గిపోతుందండి ఇది. ఇలా టమాటాను మనం తుంచుకుంటే సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు టమాటాలో సపరేట్ చేసి మిర్చీలు సపరేట్ చేసేసి మిర్చీలన్నీ కొంచెం ఉప్పు వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా. దాని తర్వాత టమాటాలన్నీ వేసుకొని బరక్గా గ్రైండ్ పట్టుకోవాలి, సాఫ్ట్గా కాకుండా. సో కొన్ని వెల్లుల్లిపాయలు రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచి తాలింపు కోసం రెడీగా పెట్టుకోవాలి. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ దంచుకున్న వెల్లుల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు బాగా వేయించుకొని ఇది మనము చట్నీ అంతా వేసి కలుపుకొని వేడి వేడి అన్నంలకు ఇంత పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి పోసుకొని కలుపుకొని నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలండి. అంత కమ్మగా ఉంటుంది. ఇది ఓన్లీ రైస్లోకి అని కాదు, చపాతీలోకి, రైస్లోకి, దేనికైనా కానీ బాగుంటుంది. ఇడ్లీలకు కూడా ట్రై చేయొచ్చు, ఇడ్లీ దోశకు కూడా. నేనైతే ఈరోజు చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. ఇది నా స్టైల్లో. మరి మీరు ఎలా చేస్తారు? మీ స్టైల్ ఏంటి? సో టమాటా పచ్చడి నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.